దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. మే 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములనియు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలయ్యా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యముతో మాతో మాట్లాడండి, మమ్మల్ని గద్దించండి ప్రభా. మమ్మల్ని రూపాంతరపరచండి నాయన. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా తండ్రి, ప్రార్థనలో వాక్యంలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 2వ రాజుల గ్రంథము 21 నుండి 23 అధ్యాయములు. 21వ అధ్యాయము. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సీబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములను మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. మరియు ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన అంతటిని నా సేవకుడగు మోషే వారికి రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగి పోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులకును సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాని బొర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసెదను. మరియు నా స్వాస్యంలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతడు చేసిన దోషమును గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజైను. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి ఎడ్బాయూరీవాడగు హారూను కుమార్తెయై మెషుల్లెమేతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు
వ్రాయబడి ఉన్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతిపెట్టబడెను. అతడి కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయెను. 22వ అధ్యాయము. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరువాడగు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా వద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యంను అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్లవారికిని శిల్పకారులకును కాసే పని వారికిని మందిరమును బాగు చేయుటకై మ్రాణులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పుము. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుంటిరి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించడని వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథమును అప్పగించడని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అషాయా అను రాజ సేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, అషాయాయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలముల మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానము రాజునొద్దకు తెచ్చిరి. 23వ అధ్యాయం. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ యెరూషలేము పెద్దలనందరినీ తన యొద్దకు పిలువనంపించి, యూదావారినందరినీ యెరూషలేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకుని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములో మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతకును అషేరాదేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకొని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులను ఆజ్ఞ ఇయ్యగా
హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశెను. మరియు యూదా పట్టణములయందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపము వేటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయవారినేమి అతడు అందరినీ నిలిపివేశెను. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యూదా పట్టణములో ఉన్న యాజకులనందరి అతడు అవతలికి వెళ్ళగొట్టెను. గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణంలో ప్రవేశించి వాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మొలేకునకు అగ్నిగుండము దాటించుకుంటున్నట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తొఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఇదియుగాక ఇతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపంలో నివసించి పరిచారకుడైన నెతన్మేలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశెను. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తారోతు అను సీదోనీయుల విగ్రహమునకు, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వారి స్థానములను నరశల్యములతో నింపెను. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడి పడగొట్టి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేశెను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరచెను. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకు అతడు దాన్ని తెప్పించుడి, ఎవడునూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూనూ జరుగునంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కర్ణపిశాచి గలవారిని, సూదచెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడునూ లేడు. అతని తరువాత అయినను అతని వంటివాడు ఒకడునూ లేడు. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండెను. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న
మందిరమును నేను విసర్జించదనని అనుకొని ఉండెను. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని దినములందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకుని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకుని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడే యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. ఇతడు తన పితరులు చేసేది అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశం మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమను మారుపేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడు అచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతడి తల్లి రోమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివి, న్యాయాధిపతివి, మృత్యుంజయుడవు, మహాగణుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప కొరకు వందనాలయ్యా, నీ మహిమ కొరకు వందనాలు, నీ సన్నిధి కాంతి కొరకు నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా తండ్రి, ఇగో నాయన, ఎంతో కోపము కలిగిన దేవుడు అయినప్పటికీ ప్రభు నాయన మమ్మల్ని ప్రేమించి అయా తండ్రి నీ ఒక్కగానొక్క కుమారుడైన నాయన యేసును నాయన మా కొరకు పంపించి సిలువలో ప్రాణ త్యాగము చేసి రక్తము చిందించి ప్రభు ఆ రక్తం ద్వారా మా పాపములకు క్షమాపణ విధించిన దేవుడవు తండ్రి నాయన, కలుగజేసిన దేవుడవు ప్రభు తండ్రి, నీకు వందనాలు. మేము అనుభవించవలసిన పాతాళ వేదనను అయ్యా నాయన మీరు అనుభవించి ప్రభా మాకు విడుదల దయచేసిన దేవుడవు ప్రభా, నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించే దేవుడవు అయ్యా తండ్రి. ప్రతి దినము మాకు కావాల్సిన ప్రతి అవసరత అయ్యా తీరుస్తున్న దేవుడవు ప్రభా, నీ ప్రేమ గొప్పది నాయన, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది తండ్రి, నీ కనికరం గొప్పది తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభ. ఈ దినమంతా కూడా నీ కృపను మా మీద విస్తరింపచేయండి. నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని ఉంచండి. మా అపరాధములు, మా పాపములు, మా కుటుంబాల పాపములు దయతో క్షమించండి. మాపై మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మా కుటుంబాలపై, మా పట్టణాలపై, మా ప్రాంతాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాలు ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ, అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. రూపాంతర అనుభవంలోకి ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండి భాగ్యము దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా అయా నీ కృపను విస్తరింపచేయండి నాయన. నీకు వందనాలు. అయ్యా మా పట్టణాలను, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకించి ఇగో దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత, వారి రాకపోకల నీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా. దైవజనులు నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకముతో అయ్యా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ధైర్యంతో వాక్యమును బోధించే అభిషేకము అయ్యా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమును బోధించడానికి అనుకూల సమయాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదము లేకుండా అందరూ ఏకతాటిపైకి రావటానికి నీ కృపను అనుగ్రహించండి. అపోస్తలుల పునాది పైన కట్టబడటానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. సత్యము నుండి సర్వసత్యములోనికి అయ్యా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యగో మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా రాష్ట్రాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. అయ్యా 144 కోట్ల ప్రజలు రక్షించబడుదురుగాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృప విస్తరించబడునుగాక నాయన.
నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థిస్తే ప్రభా అయా దేశాన్ని స్వస్థపరుస్తున్న వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చండి. అయా మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ పరంగా రాయన సాంఘికంగా ప్రభా అయ్యా అన్ని రంగాల్లో మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మా దేశానికి గొప్ప స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రభా నాయన ప్రతి రాష్ట్రంలో గొప్ప విడుదల దయచేయండి ప్రభా. ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి. ఏ ఒక్క రాష్ట్రంలో ఎవరూ నశించిపోకూడదు ప్రభా. భారతదేశం అంతటా రక్షించబడే కృపను మీరు దయచేయండి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప విస్తరించునుగాక. నీతి న్యాయములతో పరిపాలించే కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. అయ్యా ఈ దినమంతా ప్రభా నాయన అయ్యా మాకు మీరు తోడుగా ఉండి ప్రతి నాయన కీడు నుండి తప్పించండి, దుష్టుడి బారి నుండి తప్పించండి. ప్రపంచ దేశాలను వాటి పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. సమస్త మానవాళికి నీ కృప కలుగునుగాక. అందరికీ అంతటా రక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.